జగన్ వచ్చేటప్పటికి 30% చేశాడు. ఆ అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, అయ్యన్న పాత్రుడు దగ్గర నుంచి, రఘురామకృష్ణరాజు దగ్గర నుంచి ఇట్లా అనేక మంది మీద చేశాడు. చేశారు. ఆయన ఎయిర్పోర్ట్ లో ఆపారు, ఇక్కడ బాబు గారిని ఎయిర్పోర్ట్ లో ఆపారు. అయిపోయింది. ఇప్పుడు దానికి మూడవ దశ ఇంకా దారుణం. అంటే అక్కడ రెండో దశలో చంద్రబాబు దాకా అరెస్ట్ దాకా, ఇప్పుడు మళ్ళీ జగన్ అరెస్టు, జగన్ భార్యను అరెస్ట్ దాకా రెడీ అవుతున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఫేజ్ ఏముంటది? దీనికి ప్రతీకారం ఇంకా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మొన్న ఎలక్షన్ అయిపోయాక దాదాపు 6 నెలల వీళ్ళని అందరినీ కొట్టడాలు, ఇళ్ల మీద దాడులకు వెళ్ళడాలు, తలకాయలు బాలగొట్టాలు ఇవన్నీ జరిగినాయి. వాటిట్లో ఎవరి మీద కేసులు పెట్టారు, ఎవరిని అరెస్ట్ చేశారు, అయిపోయినాయి. ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది? మనం 3 నెలలు అనుకుంటా సీరియస్ గా జరిగింది. 3 నెలల తర్వాత కొంచెం చంద్రబాబు గారు, లోకేష్ గారు కంట్రోల్ చేశారు. కానీ ఈ 3 నెలల విచ్చలవిడితనం ఇంపాక్ట్ ఏమవుతుంది? రేపు 6 నెలలు అవుద్దో ఏడాది అవుద్దో తెలియదు. ఇక ఇంకేమవుతుంది? వీళ్ళు కూడా ఇప్పుడు రివోల్యూషన్ బిగిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి వస్తే నేను ఊరుకోను అన్నాడు. కోర్టు ఆర్డర్ ఇచ్చిన అసలు రావడానికి వీల్లేదని. అసలు గతంలో అట్లాగా వైసీపీ వాళ్ళ తెలుగుదేశం నాయకుల్ని ఊరొదిలి పొమ్మనమని ఎక్కడని చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి? సొంతూరులోనే ఉన్నాడుగా, ఊరొదిలి పారిపోలేదుగా. అఖిలప్రియ సొంతూరులోనే ఉందిగా, ఊరొదిలి పారిపోలేదు కదా. అదే ఇప్పుడు వైసీపీ వాళ్ళని వెళ్ళిపోమంటుంది ఊరొదిలేసి. అట్లాగే అందరినీ కూడా మేము ఉండాలి ఊళ్ళో, మీ వాళ్ళందరూ పారిపోవాలి అనే కాన్సెప్ట్ వస్తే రేపొద్దున వాళ్ళు వచ్చి ఊరుకుంటారా? నువ్వు ఒక సంకేతం ఇచ్చావు,